ప్రభు నామంలో మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశంలోనికి మనం వెళ్దాం. చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనాన్ని చదివి సహాయం చేయగలరు? అందుకు యేసు వారితో ఇట్లా నేను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయమని చెప్పి తన మనసులో సందేహింపక తను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రార్థన. వారు అందరూ తలలో ఉంచినట్లయితే, మహాపరిశుద్ధుడా నీకే స్తోత్రములు తండ్రి. ఈరోజు వాక్యాంశాలకు మేము వెలుచుండగా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఇక్కడ నిలబడి చెబుతున్నాం, మీ దాసుడైన నేను వట్టివాణ్ణి మట్టివాణ్ణి, నీ పాదముల కంటూ ధూళి వంటివాణ్ణి ప్రభు. మీ విశేషమైన కనికరము మాపై కుమ్మరించి ఘనత మహిమ ప్రభావములు మీరు పొందుమని ఆరాధిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. దేవుని ప్రియ సంగమా, ఈ 12 మంది శిష్యులు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభు గారు పై వచనాల్లో మీరు చదివినట్లయితే గనక అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని మొత్తం అంతా ఎండిపోవడం చూస్తారు. ఆ సంగతి పేతురు గారు జ్ఞాపకం తెచ్చుకుని, మరి ప్రభువా నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయింది అని ఆ విషయాన్ని మాట్లాడుతున్న సందర్భంలో, శిష్యులకు చెప్తున్న సందర్భంలో ప్రభువు ఏమంటున్నారంటే, మొట్టమొదటిగా మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. అంటే ఏ విధంగా విశ్వాసం ఉంచాలి, ఏ విధంగా దేవుని యందు విశ్వాసం చూపించాలి అనే విషయాన్ని ఇంకా తేటగా, అంటే ఇంకా వివరముగా వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎలా అంటే ఏమంటున్నారు, ఇక్కడున్న ఆ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో వేయబడదువు అని చెప్పి, అంటే తన మనసులో ఏ సందేహము లేకుండా ఆ మాట చెప్పినట్లా ఏమైతే విషయాన్ని అన్నారో ఆ విషయం అక్కడికి జరుగుతుంది అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని నేను. అందుకు 24వ వచనంలో చూడండి, 24వ వచనం చదవండి. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తున్నారంటే, ప్రభు ఏం చెప్తున్నారంటే, మనం ప్రార్థన చేసినప్పుడు ఏ విషయమైతే మనం అడుగుతామో, వేటినైతే మనం అడుగుతామో, మన అక్రతలను గురించి, అవసరతను గురించి మనం అడుగుతామో వాటిని పొంది ఉన్నామని నమ్మాలి. అప్పుడు అవి మనకి కలుగుతుంది, అప్పుడు అవి మనకి లభిస్తుంది అని దేవుడు వాక్యంలో సెలవిస్తున్నారు. అదేవిధంగా మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం కూడా ఈ సందర్భమే ఉంటుంది. అక్కడ ఒక వచనం ఉంటుంది, ఒకసారి మీరు చదవగలరు? మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని పొందుదురని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం. చూడండి, ప్రార్థన చేసినప్పుడు ఒక విషయమును బట్టి, ఒక అవసరములను బట్టి మనం ప్రార్థన చేసినప్పుడు అది దొరికింది అని మనం మొదటిగా నమ్మాలి. దేవునికి స్తోత్రం. మొదటిగా మనం నమ్మాలి. దేవుని ప్రియ సంగమా, ప్రభు గారు మాట్లాడితే ఇందాక చదివిన మార్కు సువార్తలో ఒకసారి మీరు అక్కడికి వెళ్తే 11వ అధ్యాయంలోకి, ఆ సముద్రం ఎత్తబడి కొండను సముద్రంలో వేయబడదు అని చెప్పినప్పుడు చూడండి, అక్కడ ఒక మంచి విషయాన్ని చెప్తున్నారు. ఏంటంటే 23వ వచనం ఒకసారి చదవండి. ఎవడైనను
ఆ చూచి, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడునుమని చెప్పి, ఇక్కడ అసలు ప్రాముఖ్యంగా ప్రభు చెబుతున్న వాక్యం చూడండి. తన మనసులో సందేహింపక తన చెప్పునది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని ప్రియ సంగమా, వాక్యం ఏం సెలవిస్తున్నది? దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే 12 మంది శిష్యులతో కూడా ఒక విషయాన్ని చెప్తున్నారు. ఏంటి? నీవు ఒక విషయం గురించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ఒక స్వస్థత గురించి, ఇలా అనారోగ్యం ఉందని ఆ స్వస్థత గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆరోగ్యం గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒక అవసరత గురించి ప్రార్థన చేసినప్పుడు, ఆ ప్రార్థనలో నీకు సందేహం అనేది ఏమీ ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఎటువంటి సందేహం? ఈ రోజుల్లో ప్రార్థన చేసినప్పుడు ఒక పని గురించి అది జరగాలని ప్రార్థన చేసినప్పుడు జరుగుతుందా జరగదా, ఈ అవసరత తీరుతుందా తీరదా, ఈ సమస్య పోతుందా పోదా, ఈ కుటుంబంలో వస్తున్న ఈ కలత పోతుందా పోదా అని ప్రార్థన చేసినా సరే, ఏమంటే దేవుని దగ్గర మనం మొరపెట్టినా సరే, తర్వాత లోపల ఎవరికి వారి ఆలోచనలతో ప్రార్థన చేసినా, ఆ ప్రార్థన దేవుని దగ్గర విన్నపించినా, నీ విన్నపం దేవుని దగ్గర విన్నపించినా సరే, ఆ విన్నపించిన తర్వాత కూడా దాని గురించి సందేహపడుతున్నారు. నీకు ప్రార్థనకి తగిన జవాబు రావడం లేదంటే, నువ్వు చేసిన ప్రార్థనకి జవాబు రావడం లేదంటే, కేవలం నీలో ఒక సందేహం ఉంటుంది. నీలో ఒక సందేహం ఉంటుంది. విశ్వాసము లేకుండా నీవు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు తగిన జవాబు అనేది రాదు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దానికి విశ్వాసం, నీకు 100కి 100% నువ్వు దాని మీద విశ్వాసం ఉంచాలి. బాప్తిస్మిచ్చి యోహాను గారు చెరసాలలో ఉన్నప్పుడు, బాప్తిస్మిచ్చి యోహాను గారి శిష్యులతో, మీరు ఎవరైతే మరి యేసుక్రీస్తు వచ్చారో ఆయన దగ్గరికి వెళ్ళి, రావాల్సిన వాడు నీవేనా, మేము వేరే ఒకరు కొనకు వేచి చూడాలా అని వెళ్ళి ఆయన్ని అడగండి అని తన శిష్యుని పంపినప్పుడు, ఆ వాక్యం ఒకసారి మనం ముందు పెట్టుకుంటే ఆయన ఏమంటున్నారో చూడండి ఒకసారి. లూకా సువార్త 7వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చూడండి. లూకా సువార్త 7వ అధ్యాయము 23వ వచనం. నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడని వారికి ఉత్తరం ఇచ్చెను. దేవునికి స్తోత్రం. అంటే ఏమంటే దేవుని విషయంలో, అంటే ఇక్కడ ఈ వచనం నేను ఎందుకు తీసుకున్నానంటే, అభ్యంతరం అనేది మన మనసులో, మన ఆలోచనలో, మన తలంపులో ఏ విషయంలో కూడా అభ్యంతరం రాకూడదు. నీవు ప్రార్థన చేసినప్పుడు నీకు ఈ సమస్య తీరట్లేదా, ఆ సమస్య గురించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ సమస్య తీరిపోయింది. నీకు అవసరత గురించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ అవసరత తీరింది, అది మనకి దొరికింది, దేవుని దగ్గర నుంచి మనం పొందుకున్నాం అని ముందుగా నువ్వు విశ్వసించాలి. ఈ పని జరగట్లేదు కదా, నేను ప్రార్థన చేస్తున్నాను కానీ ఇన్ని రోజులు అయిపోయింది కదా, నేను ప్రార్థన చేస్తున్నాను కానీ ఇంత సమయం పడుతుంది కదా, నేను ప్రార్థన చేస్తున్నాను కానీ ఈ స్వస్థత రావట్లేదు కదా, నేను ప్రార్థన చేస్తున్నాను కానీ కుటుంబంలో సమస్య పోవట్లేదు కదా, నేను ప్రార్థన చేస్తున్నాను, ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, నేను ఏ విధంగా అయితే ఉండాలో ఆ విధంగా ఉంటున్నాను, కానీ నేను తగిన జవాబు ఎందుకు రావడం లే అనే సందేహం నీళ్ళు ఎప్పుడైతే మొదలైందో చూసారా, అప్పుడే మన ప్రార్థన జాయిగా జారిపోతుంది. ఎప్పుడైతే మనం విశ్వాసం నుంచి ప్రార్థించాము, నమ్మిక నుంచి ప్రార్థించాము, ప్రతి పనిలోనూ దేవుడు నీకు విజయం కలగచేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అట్టి విధంగా దేవుని ప్రియ సంగమా, దేవుని విషయం అభ్యంతర పడకుండా, ప్రార్థన చేసినప్పుడు అభ్యంతర పడకుండా నువ్వు ఎప్పుడైతే విశ్వాసం నుంచి ప్రార్థన చేస్తావో, నువ్వు ఖచ్చితంగా నీ ప్రార్థనకు తగిన ప్రతిఫలం వస్తుంది. అయితే
విశ్వాసకి, సంఘానికి ఒక ఆలోచన ఉంటుంది. నేను నిజంగా దేవుని మీద విశ్వాసం ఉంచి ఏ సందేహము లేకుండా నేను ప్రార్థన చేస్తున్నా, కానీ నాకు జవాబు ఎందుకు రావడం లేదు, నాకు ఎందుకని మరి తగిన ఆన్సర్ నాకు ఎందుకు రావట్లేదు అని ఒక ఆలోచన ఉంటుంది. అయితే వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఒకసారి యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1-2 వచనాలు చదివినట్లయితే, రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక యుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనక ఆయన ఆలకింపకున్నాడు. యెషయా గారు ఆయన ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, మనకి రక్షింపనేరక ఉండినట్లు దేవుని హస్తం కుర్చకాలే, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. నీవు ప్రార్థించినప్పుడు నీ విశ్వాసముతో పాటు, నీ నమ్మకముతో పాటు, రెండవదిగా నీకు కావాల్సింది పరిశుద్ధత. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎందుకు ఆలకించట్లేదు అని అంటే, రెండవ పాయింట్, నీ దోషములు నీకును నీ దేవునికి అడ్డముగా వస్తున్నాయి, నీ పాపములు అడ్డంగా వస్తున్నాయి. అందుకనే ఆయన ముఖం మరుగుపరుస్తున్నాయి మన పాపములు. నువ్వు చేసిన పాపము వలన నువ్వు కడుక్కోకుండా, నీ పాపములు నీ విడిచిపెట్టకుండా నువ్వు ప్రార్థన చేసిన తగిన జవాబు అనేది రాదు. ఈ విషయంలోనే యెషయా గ్రంథంలోనే ఒకసారి 1వ అధ్యాయం 15వ వచనం కూడా చదివినట్లయితే కనుక ఆ వాక్యం చూడండి, ప్రభు మనకి ఇంకా క్లియర్గా చెప్తున్నారు. మీరు చేతులు చాపినప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారు, వాక్యం ఏం సెలవిస్తుందంటే, మీరు చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. ఎందుకు వినను అంటున్నారు? ఎందుకని దేవుడు మన ప్రార్థన ఆలకించడం అంటున్నారు అంటే, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయి. రక్తం అంటే పాపముతో నిండి ఉన్నాయి. నీ ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకి తగిన జవాబు రావట్లేదంటే, ఒకటి నీ విశ్వాసమైన లోపం ఉండాలి, 2 నీ ప్రవర్తన, నీ పాపము, ఈ 2 లోపం ఉండాలి. నీ విశ్వాసం కరెక్ట్గా ఉంటే, నీ పరిశుద్ధత కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా నీ ప్రార్థనకు తగిన జవాబు వస్తుంది. నీ విశ్వాసం కరెక్ట్గా ఉంటే, నీ పరిశుద్ధత కరెక్ట్గా ఉంటే, నువ్వు చేసే ప్రతి ప్రయత్నము కూడా క్రీస్తేసు మహిమైశ్వర్యములో విజయము లభిస్తుంది. నీ విశ్వాసం కరెక్ట్గా ఉండి, నీ పరిశుద్ధత కరెక్ట్గా ఉంటే, దేవుని ప్రియ సంగమా, నీ అవసరత తీరుతుంది, నీ అనారోగ్యం పోతుంది, నీకు స్వస్థత వస్తుంది, నీకు ఆరోగ్యం లభిస్తుంది. దేవుని ప్రియ సంగమా, నీ విశ్వాసము, నీ పరిశుద్ధత కరెక్ట్గా ఉంటే నీవు చేసిన ప్రతి ప్రార్థన కూడా నెరవేరుతుంది. అటు రీతిగా నీ ప్రార్థనకి తగిన జవాబు రావడం లేదంటే 2 కారణాలు. 1 విశ్వాసము, 2 పరిశుద్ధత. నీ ప్రార్థన చేసినప్పుడు విశ్వాసముతో కూడిన పరిశుద్ధత కలిగి ప్రార్థన చేయాలి. పరిశుద్ధతతో కూడిన విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేయాలి. అటు రీతిగా నువ్వు ప్రార్థన చేసినట్ల నీ విశ్వాసమును బట్టి, నీ పరిశుద్ధతను బట్టి, నీ నమ్మకమును బట్టి నీ ప్రార్థనకు తగిన జవాబు లభిస్తుంది. నీ ప్రార్థనకు తగిన జవాబు దేవుడు నీకు ఇస్తాడు. అప్పుడు దేవుడు నీ పరిశుద్ధత కరెక్ట్గా ఉంటే
దేవుడిని ప్రార్థన వినకుండా ఉండడు. ఇటు వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.